ఈనాటి ఎస్బీఐ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంస్థకి అధ్యక్ష వహిస్తున్నటువంటి అధ్యక్షులు, ఈ యొక్క సంస్థలో కీలక పాత్ర వహించి మీ అందరినీ ఒక దగ్గర చేసినటువంటి సిఐటి రాష్ట్ర కార్యదర్శి మధు గారు, మనకి మద్దతుగా సంఘీభావంగా మన ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి మేమున్నామని చెప్పి భరోసానివ్వడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామీణ రూరల్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు రవికాంత్ గారు, బేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ గారు, వెంకటరామ్, అదేవిధంగా మా సీనియర్ నాయకులు బేపీ ఉద్యమానికి చాలా కాంట్రిబ్యూషన్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వెంకటరామయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి బాధ్యులు, ఈ యొక్క సంస్థలో పాల్గొన్నటువంటి సోదర సోదరులందరికీ ముందుగా ఉద్యమ అభినందనాలు. చూసిన తర్వాత నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది, అది మీకు చెప్పిన తర్వాత నా ఉపన్యాసం ప్రారంభిస్తాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి క్రాంతి నాకు 7 సంవత్సరాల క్రితం పరిచయం. అతను గార్ల SBH హై గార్ల SBHలో పనిచేసేవాడు. మాది గార్ల. నేను ఇక్కడ హైదరాబాద్ ఉంటాను, రాష్ట్ర బాధ్యత రీత్యా. అప్పుడప్పుడు పోయినప్పుడు కలిసేవాడు. కలిసినటువంటి ప్రతిసారి మా ఊరికి ఎన్నిసారి అడిగేవాడు, అన్నానే అడిగాడు. మేము చెల్లాచెల్లిగా ఉన్నాం, చదువుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నాం, వెట్టి చాకరికి గురవుతున్నాం, మా శ్రమ దోపిడి అంతా ఇంత కాదు, ఎవరో పట్టించుకుంటలేరు, ఎవరో పట్టించుకున్నా కానీ ఫలితం వస్తుందనేటువంటి నమ్మకం నాకు లేదు. అనేక పోరాటాలకు నాయకత్వం ఇస్తున్నటువంటి సిఐటి దీన్ని పట్టించుకుంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి చెవులో ఈ మధ్యకాలంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒకటి వచ్చింది నా తెలంగాణ. అప్పుడు కూడా అప్పుడు ఆయన గార్ల నుంచి సారబాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడు కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వస్తుంది, మా సమస్యని దాని దృష్టికి సంబంధమైంది అని చెప్పి ఫోన్ చేశారు. మాకున్నటువంటి కార్యక్రమాలు ఇతరత్ర రీత్యా దీన్ని ఎవరైతే బాగా గట్టిగా పట్టుకుంటారు, ఫెవికల్గా పట్టుకుంటారని చెప్పి ఆలోచించి మా సిఐటిలో దీన్ని మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇచ్చిన తర్వాత ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు బ్రాంచ్ వరకు వ్యక్తులతో, లేకపోతే కొంతమంది గ్రూప్తో ఇది దాకా వచ్చి వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఈ సమస్యని వెలికితీసి అధికారులకి మెమోరాండం ఇచ్చి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోయి కన్సిడరేషన్ తీసుకొచ్చి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దగ్గర కూడా మన ఇష్యూస్ నిలబడంలో సిఐటి కీలక పాత్ర పోషించింది. అప్పచెప్పినటువంటి పని చాలా జయప్రదంగా నిర్వహించారు. దాని ఫలితమే ఈరోజు ఇంతమంది మారుమూల ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగిందంటే దీని అంతా చేసినటువంటి కృషి ఉంది. ఒక వ్యక్తితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సమస్య, ఈ యొక్క డిమాండ్ ఈరోజు మొత్తం రాష్ట్రమంతా విస్తరించి స్థితికి వచ్చింది. ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యల పరిష్కారం పట్ల మీకు ఉన్నటువంటి ఆసక్తిగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నాకు అర్థం మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం అడుగుతున్నటువంటి కోరిక, మనం అడుగుతున్నటువంటి డిమాండ్, మన పరిష్కారం కావాల్సినటువంటి సమస్య పరిష్కారానికి అవకాశం ఉందా లేకపోతే అవకాశం లేదా అనే దాన్ని మనం ఆలోచించినప్పుడు ఈరోజు ఎస్బీఐలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టినటువంటి డిమాండ్ ఇది గొంతుల కోరిక కాదు. చాలా చిన్న కోరికని ఈరోజు
యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నారు. ఇచ్చే జీతానికి చేసేటువంటి పనికి చాలా వ్యత్యాసం ఉంది. చేసే పని స్కిల్ వర్క్, చదువుకున్నటువంటి ట్రైనింగ్ చేసినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి బ్యాంక్ మేనేజరు, క్యాషియరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్లర్క్, అక్కడ ఉన్నటువంటి ఇంకొకళ్ళు, అక్కడ ఉన్నటువంటి అకౌంటెంట్, అక్కడ ఉన్నటువంటి కంప్యూటరు, అక్కడ ఉన్నటువంటి రోబో, అక్కడ ఉన్నటువంటి ఏఐ, ఇలా కంటే నుంచి 1 గంట ఎక్కువ వర్క్ చేస్తున్నాం మనం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి అవుతుందో, ఎంత వేగంగా పోతుందో, ఆ దానితో అంత వేగంగా పరుగులు పెడుతూ పనిచేసేటువంటి మనకి ఈరోజు వేతనాల స్ట్రక్చర్లో నైపుణ్యం బట్టి ఇచ్చేటువంటి వేతనాల్లో ఈరోజు ఉన్నాయి. ఈరోజు బ్యాంకింగ్లో కేటగిరీ వేతనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వాళ్ళకి నైపుణ్యం బట్టి కేటగిరీస్ వేతనాలు ఉన్నాయి. రైతులను బట్టి ఇచ్చేటువంటి వేతనాలు ఉన్నాయి. రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి పే స్కేళ్ళు ఉన్నాయి. మొత్తానికి రాష్ట్రానికి మొత్తానికి సంబంధించినటువంటి అయితే లేబర్ డిపార్ట్మెంట్ నోటిఫై చేసేటువంటి స్కిల్లు, అన్స్కిల్లు, సెమీ స్కిల్లు, ఇప్పుడు హై స్కిల్లు వేతనాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళు కాకుండా ఎక్కడ ఒక పేర్కొన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఏ జాతిలో రానటువంటి వాళ్ళు కొంతమంది జిల్లాలో ఉంటారు. కంటిన్యూస్ లాంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎన్ఎంఆర్ లాంటి ఉంటారు. వాళ్ళకి వాళ్ళకి కలెక్టర్ నోటిఫై చేసి గెజిట్ ఇచ్చి వేతనాలు ఇస్తారు. ఆ వేతనాలు ఇచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు చేసేటువంటి పని, వాళ్ళ యొక్క అర్హత, వాళ్ళ యొక్క సామర్థ్యం, దాని ఆధారంగా వేతనాలు నిర్ణయించేటువంటి పద్ధతి శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతిని మనం ఈరోజు మనం పరిగణలో తీసుకుంటే మీలాగా పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఈరోజు ఆ ప్రమాణాలకు వచ్చినప్పుడు మీరు అన్స్కిల్డ్ వర్కర్స్ కాదు, అన్స్కిల్డ్ కార్మికులు కాదు, అన్స్కిల్లో పనిచేసేవాళ్ళు కాదు. మీరు స్కిల్డ్ స్కిల్డ్లో పనిచేసేటువంటి శ్రామికుడికి, ఉద్యోగికి స్కిల్ జీతం ఇవ్వకుండా అన్స్కిల్డ్ వేతనం ఇవ్వడం అంటే దీన్ని ఏమంటారు? అన్స్కిల్డ్ వేతనం ఇవ్వడం అంటే ఈరోజు మనకి చేసేది అన్యాయం. మనం ఈరోజు గురయ్యేది దోపిడీకి గురవుతున్నాం. ఈ అన్యాయం నుంచి, ఈ అక్రమం నుంచి, దోపిడీ నుంచి మనం బయటపడాలంటే ఈరోజు మన వేతనాల్ని ఏ ప్రమాణాలు అయితే ఉన్నాయో, ఏ ప్రామాణికలు ఉన్నాయో, ఏ పద్ధతులు అయితే దేశ మొత్తంలో వేతనాలని ఫిక్స్ చేస్తున్నారో ఆ పద్ధతిలో ఈరోజు వేతనాలు ఫిక్స్ చేసి ఈరోజు పనికి తగ్గేటువంటి వేతనాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు యాజమాన్యం మీద ఉంది. ఆ యాజమాన్యంతో ఇప్పించాల్సిన బాధ్యత పాలక వర్గాలతో ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో వేతనాలని ఈరోజు పనికి తగ్గటువంటి వేతనం ఇవ్వాలి, శ్రమ తగ్గటువంటి వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు చేసేటువంటి డిమాండ్ 100కి 100% అంటారు. మీరు చెప్పేది 100కి 1000%. అది న్యాయమైనటువంటి డిమాండ్ నమ్మకాలు. అటు వేతనాలు ఏ ఆధారంగా నిలుస్తారు? వేతనాలు నువ్వు కోరేవా బట్టి, కోరికలు బట్టి ఎవడియడు, లేకపోతే వాడికి ఇయ్యబుద్ధి కాకపోతే ఇయ్యకుండా ఉంటాయని కూడా వీల్లేదు. ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ధరలు, ఆ ధరలకి మనకు వచ్చేటువంటి జీతానికి సరిపోవాలి. ఆ ధరలతో మనం బతకగలగాలి. మార్కెట్లో దొరికేటువంటి బియ్యం, మార్కెట్లో దొరికేటువంటి పప్పులు, మార్కెట్లో దొరికేటువంటి కూరగాయలు, మనం ప్రయాణం చేసేటువంటి ప్రయాణ ఛార్జీలు, లేదా మనం ఉండేటువంటి ఇంటి అద్దె, మన పిల్లల చదువులు, ఇలాంటి అనేక వాటికి పరిగణలో తీసుకొని ఒక మనిషి రోజుకి 2700 కిలో క్యాలరీల విలువైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి జీతం మనకు రావాలి. ఇది ఇక్కడ ఉన్న వేదిక ఉన్నటువంటి నాయకులు, లేకపోతే బెఫీ, లేకపోతే గ్రామీణ రూరల్ బ్యాంకు నాయకులు, సిఐటిఓలో, లేకపోతే రాజకీయాల కోసం చెప్పేటువంటి మాటలు కాదు. దీన్ని ఎవరు చెప్పారంటే శాస్త్రీయంగా లెక్కలేసి అంచనేసి ఒక న్యూట్రిషన్ డాక్టర్ అభిప్రాయమైనటువంటి అతను
ఈ భారతదేశంలో వేతనాల కోసం సిఫారసు చేసినటువంటి ఫార్ములా ప్రకారం వేతనం నిర్ణయించాలి. దాని ప్రకారం వేతనం నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ధరల్ని మన విద్యా అవసరాల్ని పోల్చినప్పుడు ఈరోజు జీతము కార్మిక సంఘం 26,000 కోరుతుంది. కార్మిక సంఘాలు కోరేటువంటి 26,000 కాదు, ఈరోజు 32,000 రూపాయలు. ఈరోజు మార్కెట్లో ధరలతో లెక్కేస్తే జీతాలు ఈరోజు కనీస వేతనం 32,000 రూపాయలు రావాలి. కానీ ఈరోజు కార్మిక సంఘాలు కూడా 2026 చాలు అనే డిమాండ్ పెట్టుకుంది. చాలని కాదు, ఇది 2018 నుంచి డిమాండ్ అట్టే ఉంది. ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే కొత్త డిమాండ్ పెట్టలేం కాబట్టి కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. కానీ ఈరోజు పాలక వర్గాలు ఈ డిమాండ్ని పెట్టుకోవాలన్నమాట. ఈరోజు హక్కులు ఉన్నాయి. 240 రోజులు ఎవరైనా సరే పర్మనెంట్ కానటువంటి కొలువుల్లో పనిచేసే వాళ్ళు ఉంటే, అది ప్రభుత్వ రంగ సంస్థన, అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమా, లేకపోతే ప్రైవేటు కంపెనీ లేదా మల్టీనేషనల్ కంపెనీతో సంబంధం లేదు. 240 రోజులు ఎవరైనా సరే పనిచేస్తే పర్మనెంట్ కాకుండా పనిచేసినటువంటి వాళ్ళని, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసినటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలనేటువంటి దాన్ని చట్టం చెప్తాను. కానీ నాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క ఉద్యోగి ఈ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, ఎస్బీఐలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ప్రాంతీయ నాకు 15 సంవత్సరాలు తెలుసు, 15 సంవత్సరాలు తెలుసు. మరి చట్టాలు వెళ్ళిపోతుంది, ఎందుకు చేయను? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే ఒకే సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాలు ఉండకూడదు. పని సేమ్ అయినప్పుడు, అదే పని రకరకాల వ్యక్తులు చేసినప్పుడు జీతం అందరికీ సమానంగా ఉండాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పుని మనకు వర్తింపు చేసుకుంటే ఈరోజు ఫ్రెష్గా ఉద్యోగాలు జరిగినటువంటి ఎస్బీఐలో ఫ్రెష్గా ఉద్యోగాలు జరిగినటువంటి మనం పని చేసేటువంటి కేటగిరీని మనం పోల్చుకుంటే, ఎలాంటి సీనియర్ అయినటువంటి వాటిని మనం పోల్చుకుంటే ఈరోజు ఆయన వేతనం 30,000 రూపాయలు. ప్రారంభంలో బేసిక్ 30,000 రూపాయలు ఉంది. 30,000 రూపాయలు ఉంటుంది. టీఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ఎల్టీఏ ఉంటుంది, రకరకాలుగా అదనంగా ఉంటుంది. మన దాకా 15 సంవత్సరాలు ఈ పని చేసేటువంటి వాళ్ళు, పర్మనెంట్ ఉద్యోగులలో ఉన్నటువంటి వాళ్ళు జీతాన్ని ఈరోజు లెక్కేస్తే సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇవ్వాల్సినటువంటి దాన్ని మనం పరిలో తీసుకుంటే 10 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి జీతం ఈరోజు ఎంత రావాలి? 70 నుంచి 80,000 రావాలి. 70 నుంచి 80,000 రావాలి. ఎంత అవుతుంది? 7 + 8 15. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీతం 15,000 మించి రావట్లేదు అని నాకు అత్యధిక 15,000 రూపాయలు మించి రావట్లేదు. అంతేనా? 15,000, 17,000, లేకపోతే ఏ కేటగిరీలు ఉంటే 19,000 వస్తుంది. 19,000 వస్తుంది. ఇది ఎంత మోసం, ఇది ఎంత దగా, ఇది ఎంత అన్యాయం అంటే ఈరోజు శ్రమని ఈరోజు పిండుకుంటున్నారు. చెరుకు రసంలో చెరుకు గడని పెట్టి ఎట్టయితే చెరుకు జ్యూస్ని తీస్తారో, ఎట్లా పెట్టి ఎట్టయితే పిండుతారో, ఈరోజు ఎస్బీఐలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఈరోజు రక్త మాంసాలు పిండుకొని ఎస్బీఐ ప్రసక్తే లేదు, ఇది సహించేటువంటి ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకు జరుగుతాం? వడ్డించేవాడు మనోడైతే మనం ఎక్కడ కూర్చున్నా, చివరికి కడబంతులో కూర్చున్నా కానీ వడ్డించేవాడు మనోడైతే మనకు రావాల్సిన వస్తుంది. వడ్డించేవాడు మనోడు కాదనుకోను, మొదటి బంతిలో కూర్చున్నా, కడబంతిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కానీ నీకు పడే పులుసు తప్ప ముక్కలే నీకేం పడదు. ఈరోజు ఎస్బీఐ యాజమాన్యం తీరు, ఈరోజు ప్రభుత్వాల యొక్క వైఖరి, ప్రభుత్వాలు చేసేటువంటి పాలసీలు ఈరోజు కొద్ది మందికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఆ విధానాలు ఉన్నాయి. వీటిని మనం అమలు చేసుకోవాలి. ఈరోజు మనలాగా పనిచేసేటువంటి వాళ్ళు
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేసిన వాళ్ళు పర్మనెంట్ కాలేదా? ఏపీకి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేసినటువంటి కాలేదా? అయింది కదా, పర్మనెంట్ అయ్యారు కదా. అక్కడ అయిన తర్వాత, అక్కడ చేసిన తర్వాత ఇక్కడ చేస్తానికి నీకు ఏం అడ్డొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. కదా ఏ లెక్క తీసుకో, దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస వేతనాలు నిర్ణయించేటువంటి విధానంగా తీసుకున్నా మన జీతాలు పెరగాలి. సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పరిగణలో తీసుకున్నా మన వేతనాలు పెరగాలి. కనీస వేతనం అమలు చేయనటువంటి దాంట్లో హైకోర్టుకు పోతే హైకోర్టు ఒక తీర్పిచ్చింది, జీవించేటువంటి హక్కును ఎవరు అందించడానికి వీల్లేదు, జీవించడానికి అవసరమైనటువంటి కనీస వేతనాలు నిర్ణయించబడ్డటువంటి కనీస వేతనాలు అమలు చేయకపోతే అది శిక్ష అని చెప్పి మన హైకోర్టు కూడా తెలుసు. దీని ప్రకారం అయినా కానీ చూసినా కానీ మనకి జీతాలు పెరగాలి. డాక్టర్ అక్రయ్ ఫార్ములా ప్రకారం చూసినా కానీ జీతాలు పెరగాలి. ఎలా చూసినా కానీ జీతాలు పెరగాలి, జీతాలు పెరగలేవు, జీతాలు పెరగాలి. పెరగడానికి మీ వైపు ఇంటి మీకు న్యాయబద్ధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అయినా పెరగలేదంటే కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరించేటువంటి న్యాయ ఉదారవాద విధానాలే దీనికి కారణం. వాళ్ళు తీసుకొచ్చేటువంటి విధానాలే వాళ్ళకి కారణం. ఏం తీసుకొచ్చారు? వాళ్ళు తీసుకొచ్చిన విధానం ఏంటి? వాళ్ళు తీసుకొచ్చిన పద్ధతి ఏంటి? వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే ఈ దేశంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఒక విధానం తీసుకొచ్చారు. ఈ దేశంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటే ఉద్యోగంలో పెట్టేటువంటి వేతనాల ఖర్చు పెరిగిపోద్ది, ఉద్యోగి ఇచ్చేటువంటి సంక్షేమం పెరిగిపోద్ది, ఉద్యోగికి భద్రత ఉంటుంది. ఉద్యోగి భద్రత ఉంటే మాటినడు. ఉద్యోగి ఇప్పుడు పనిచేసేవాడు ఎప్పుడు కూడా ఆకలితో అలమటిస్తూ, ఆకలితో ఒక చేతితో కడుపు పెట్టుకొని ఒక చేతితో పని చేయాలనేటువంటి ఒక సూత్రాన్ని వాళ్ళు ఇక్కడ ఈరోజు అమలు చేస్తున్నారు. కాబట్టి ఏ సంస్థలోనైనా ఏ ప్రభుత్వం శాఖల్లోనైనా ఉద్యోగ నియామకాలు చేపట్టకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ తీసుకొచ్చినటువంటి పద్ధతి. మరి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు నియమించొద్దన్నప్పుడు ప్రజల అవసరాలు ఉన్నాయి. బ్యాంకు నడవాలి, బ్యాంకు లాభాలు పెరగాలి, బ్యాంక్ బిజినెస్ చేయాలి, బ్యాంకులో లాభాలు తీసుకురావాలి, ప్రజల ఖాతాదారులకి అవసరాలు తీర్చాలంటే ఇప్పుడున్నటువంటి సిబ్బంది సరిపోతాయి. ఇప్పుడున్నటువంటి సిబ్బంది చేయలేదు కాబట్టి ఏం చేయాలి? దానికి ఒక విరుగుడు తీసుకొచ్చారు. ఎక్కడైనా నియామకాలు చేపట్టేటువంటి నియామకాలు, ఇచ్చేటువంటి ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కులా ఉండాలి తప్ప శాస్త్రమైనటువంటి కొందరు ముక్కులా ఉండకూడదు, తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉండాలని చెప్పి దానికి విరుడుగా అనేక సంస్థల్లో, అనేక శాఖల్లో ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతిని, అవుట్ సోర్సింగ్ పద్ధతిని తీసుకొచ్చేది బీజేపీ ప్రభుత్వం. మరి అక్కడ బీజేపీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పద్ధతిని తీసుకొచ్చిన తర్వాత, కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకొచ్చిన తర్వాత మీరు బ్యాంకులో పనిచేసేటువంటి మీ మేనేజరు, బ్యాంకులో పనిచేసేటువంటి మీ రీజనల్ మేనేజరు, ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి మీ స్టేట్ మేనేజరు, లేకపోతే ఇంకొక అధికారి మనం పర్మనెంట్ చేయగలరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. పర్మనెంట్ చేయగలడు. కాబట్టి పుండు ఎక్కడుందో మందు అక్కడ పెట్టాలి, పుండు ఎక్కడ ఉందో మందు అక్కడ పెట్టాలి. నాకు తలకాయ నొప్పి ఎత్తే నేను తలకాయకి అమృతాంజలి రాసుకోవాలి, లేదంటే జెండు బాంబు రాసుకోవాలి. నా నొప్పి తలకాయ నొప్పి, కానీ నేను జెండు బాంబు తీసుకొచ్చి మోకాలకు రాస్తుంది అనుకోండి, నొప్పి తగ్గుద్దా? తగ్గదు. కాబట్టి ఈరోజు మనం ఉద్యోగ భద్రత కోసం, పని గ్యారెంటీ కోసం, ఉపాధి కోసం, వేతనాల కోసం మనం కొట్లాడుతూనే దీనికి కారణమైనటువంటి విధానం ఎక్కడుంది? ఈ కారణమైన విధానం తెచ్చింది ఎవరు? ఈ కారణం తెచ్చినటువంటి దాని మీద కూడా మనం పోరాడాలి. ఇప్పటిదాకా మనం చాలా మీటింగ్ పెట్టుకున్నాం, ఇప్పటిదాకా మనం చాలా మెమోరాండం ఇచ్చినాం. ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలి, వారి స్థానంలో పర్మనెంట్ ఉద్యోగాలు కావాలని చెప్పి మనం ఎప్పుడైనా అడిగినావా? అడగలే. ఏమడిగినాం? జీతం పెరగాలి, పరిపాలన తగ్గాలి. కాబట్టి ఈ విధానాన్ని మనం ప్రశ్నించాలి. రెండోది,
మనలాంటి వాళ్ళకి కూడా హక్కులు ఉన్నాయి. పర్మనెంట్ కానటువంటి వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, కాంట్రాక్ట్ కూడా హక్కులు ఉన్నాయి. ఎవరైనా సరే భారతదేశంలో ఏ కార్మికుడైనా ఏ ఉద్యోగం అయినా సరే ఈ భారతదేశంలో 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. ఇది చట్టం. 8 గంటలు చేయాలి. 8 గంటలే పని చేయాలనేటువంటిది ఒట్టిగా రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తిరగబడి ఆనాడున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా మహోత్తమ ఉద్యమాన్ని నిర్మిస్తే ఆ ఉద్యమాన్ని అణచివేయడం కోసం, ఆ ఉద్యమ నాయకుల్ని నిర్బంధించడం కోసం ఆ ఉద్యమాల మీద లాఠీ చార్జీలు, తుపాకులు కలిచాయి. ఆ తుపాకులలో మరణించినటువంటి ఓ పోరాట వీరుల యొక్క రక్తం నుంచి ఎగిరినటువంటి ఎర్రజెండాలు తీసుకొచ్చాయి. 8 గంటల పనిదినం తీసుకొచ్చింది మేడే. 8 గంటల పనిదినం ఈరోజు అమల్లో ఉంది, చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? 8 గంటల దినం పనిదినం అమల్లో ఉంది, 8 గంటల దినం పనిదినం చట్టంలో ఉంది. మనం ఏం చేస్తున్నాం? మనం 12 గంటల పని చేస్తున్నాం. ఎట్లేదా? మనం 12 గంటల పని చేస్తున్నాం. 12 గంటలైంది. నాకు తెలిసి కొంతమంది పొద్దున బ్యాంకులోకి వచ్చి 2 రోజులు 3 రోజులు ఇంటికి పోకుండా బ్యాంకులో ఏమండి, బ్యాంకులో తిని బ్యాంకులో పడుకున్నటువంటి వాళ్ళు లేరా? చేసుకుంటే అక్కడ చేయలేదు. చట్టబద్ధమా చట్టనేరమా? చట్టనేరం, చట్ట విరుద్ధం. ఏం చెప్తాడు మన రేవంత్ రెడ్డి? ఏం చెప్తాడు మన హోంమంత్రి? హోంమంత్రి ఆయనే. ఏం చెప్తాడు మన నరేంద్ర మోడీ? చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టాన్ని ఎవరు అతిక్రమించిన కేసు పెట్టాలి, తెల్లబెల్లి జైలు పెట్టాలని చెప్తారా? చెప్తారు కదా? ఎక్కడ చెప్తారు? టీవీలు కనబడితే, మీడియా కనబడితే, పత్రిక విలేకరు మా వెంకన్న లాంటి వాళ్ళు కనబడితే ఈ మాట చెప్తా ఉన్నారు. వాళ్ళు చేసేది ఏంటి? కనీస వేతనం చట్టాన్ని అమలు చేయరు, 10 గంటలు చట్టాన్ని అమలు చేయరు. ఈరోజు మనకు ఎక్కువ పని చేపిస్తారు. 2 గంటల కంటే అదనంగా ఎక్కువ పని చేసినటువంటి కార్మికుడికి పొందే వేతనానికి డబుల్ ఓటీ ఇవ్వాలి. ఓటీ ఇవ్వరు. ఈరోజు మనం తిరిగి పాత బకాయిలు ఇవ్వబడగానే మనకి చదువుతారు. ఇప్పుడు పాత బకాయిల వసూలు కూడా మనకి పెడుతున్నారు కదా. పాత బకాయికి పోయి వసూలు చేసుకురావాలి. పాత బకాయుడు మొండోడు, పాత బకాయుడు ఊళ్ళో దండోడు, వాడేముందిగా వాడు మొత్తంకి ఇడిచేసుకున్నాడు, వాడు తెగిడిచినాడు. అవసరమైతే వాడు మనల్ని దాడి చేస్తున్నాడు, మనం కొట్లాడుతున్నాడు, ఘర్షణలు జరుగుతున్నాయి, మన మీద కేసులు పెడుతున్నారు. అక్కడ మనం తన్నులు చూస్తాం. తన్నుంది మన వద్ద ఇక్కడ గాలి మేనేజర్ క్యాష్ అడుగుతాడంటే తెచ్చిన ఎవరైనా అడుగుతున్నాడు, బకాయి వచ్చిందా రాదని అడుగుతున్నాడు. 60-50 నేను ఎవరు కొట్టిండో, ఎవరు తెచ్చిండో, నీ వీ పెట్టుంది, నీ వీకి ఏమన్నా మొత్తం మోగిందా, ఎవరు అడుగుతలేడు. తెచ్చావా తెలియదు, టార్గెట్ పెడుతున్నారు. మానసికంగా హింసిస్తున్నటువంటి స్థితి ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎస్బీఐ ఉద్యోగులు ఈరోజు మానసిక వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇవి రావాలి. దీనిని పరిష్కరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము లేదంటే తమ్ముడు నగేష్ మా ఆఫీస్కి ఇంతవరకు లేబర్ అధికారి వచ్చి విజిట్ చేసేదాన్ని నేను చూడలేదని చెప్పాను. నగేష్ రారు, ఎప్పుడు రాలేదు, భవిష్యత్తులో కూడా రారు వాళ్ళు. అది కార్మిక శాఖ. మనం ఏమనుకుంటున్నాం అంటే కార్మిక శాఖ అది కార్మికుల కోసం ఉందనుకుంటున్నాం. నేను చెప్పవస్తున్నాను, అది కార్మిక శాఖ బోర్డు ఉంటుంది. ఆచరణ మొత్తం అది కార్మిక శాఖ కాదు, అది యజమానుల శాఖ. అది యజమానులకి పట్టులో ఉండేటువంటి శాఖ. ఈరోజు మనం పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఈఎస్ఐ రావాలి, పిఎఫ్ రావాలి. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయకపోతే అమలు చేయనటువంటి వాడి మీద జప్తు చేయాలి, వాడి అకౌంట్లు సీజ్ చేయాలి, వాడి మీద కేసులు పెట్టాలి, వాటిని జైలుకి పంపించాలి. వాటితో మనకి బకాయి ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐని చెల్లించాలి. చట్టం ఇప్పుడు ఏం చెప్తాడు? చట్టంలో మార్పు తీసుకొచ్చారు. పిఎఫ్ ఈఎస్ఐ అనేది కార్మిక హక్కు కాదు, యజమాని కాదు. మేనేజ్మెంట్కి ఇష్టం ఉంటే, దయ ఉంటే, ప్రేమ ఉంటే, కడుపులో వారికి ఏదైనా కలిగితే మనకి ఇవ్వాలి, లేకపోతే లేదో అని చెప్పి ఈఎస్ఐ చెప్పి చట్టాన్ని మార్చేస్తాం. కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. ఈరోజు అనేక అడుగుతున్నాం. ఈరోజు ఏమంటున్నారంటే 29 కార్మిక చట్టాలు తీసేశారు, నాకు లేబర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు, ఈ 4 లేబర్ కోడ్లలో కనీస వేతనం ఏం చెప్తున్నారంటే దేశమంతా ఒకే రకమైనటువంటి వేతనం ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే చప్పట్లు కొడుతున్నాం.
అబ్బా అందరికీ ఒకే రకమైన జీతం అంటారా బాబు, మనం కొడుతుంది మనం తప్పని కొడుతున్నాం. ఆయన చెప్పేది ఏంటంటే దేశమంతా అందరికీ మనలాంటి వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తే మీతో పాటు నేను కూడా తప్పని కొడతా, మీతో పాటు నేను కూడా తప్పని కొడతా. సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మీతో చేయగలుగుతా. ఆయన ఏం చెప్తాడంటే దేశమంతా ఒకే వేతనం, ఆ వేతనం కనీస వేతనం ఎంతంటే జాతీయ సగటు వేతనం మినిమం వేజ్ ఫ్లోర్ వేజ్ ఈరోజు 178 రూపాయలు ఇస్తాను అని చెప్తాను. రోజుకు 178, 178 ఇంటూ 26 ఎంత అవుతుంది? ఏమో సెల్లు మేము ఫీజు 178 ఇంటూ 26 రోజులు లెక్కేయండి. చెప్పాలి నేను చెప్పండి. 4,028 జీతం ఇస్తాడు. అంటే 5,000 లోపే జీతం ఇస్తా, అందరికి ఒకే రకంగా ఇస్తా. నా దగ్గర వివక్ష లేదు, నా దగ్గర తేడా లేదు, అందరూ సమానంగా చూస్తా. 5,000 రూపాయలు లోపే జీతం ఇస్తా అంటాడు. ఇది చట్టం మారిపోయింది, కనీస వేతన చట్టం మారిపోయింది, పిఎఫ్ చట్టం మారిపోయింది, ఈఎస్ఐ చట్టం మారిపోయింది. 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటలు పని చేపిస్తా అంటాడు. అధికారికంగా 12 గంటలు చేపిస్తా అంటాడు. 10 గంటలు మార్పు చేశాడు, 2 గంటలు స్ప్రెడ్ ఓవర్ అని చెప్పాడు. 12 గంటలు పనిదినం అని చెప్తున్నాడు. మీరు ఇప్పుడు 8 గంటల పనిదినం రోజు చట్టంలో ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? 8 గంటలు చేయాల్సిన దగ్గర ఎన్ని గంటలు చేస్తున్నారు? 8 గంటలు చేయాలి, 12 గంటలు చేస్తున్నారు. మరి 12 గంటలు వచ్చిందనుకో, 12 గంటలు అఫీషియల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఎన్ని గంటలు చేయాలి? 18 గంటలు పని చేయాలి. 18 గంటలు పని ఎప్పుడు జరిగింది? ఈ ప్రపంచంలో 18 గంటల పని ఎప్పుడు జరిగిందంటే 16వ శతాబ్దంలో, 17వ శతాబ్దంలో 8 గంటల పని కాదు, 16 గంటల పని, 18 గంటల పని చేసేటువంటి రోజులు 16వ 17వ శతాబ్దంలో జరిగింది. దానికి వ్యతిరేకంగానే కార్మిక వర్గంగా తిరుగుబాటు చేసింది. అలాంటి పాత పరిస్థితులకి, బానిస పరిస్థితులకి కార్మిక వర్గం ఈరోజు పోయేటువంటి స్థితిలోకి వచ్చింది. అంతేకాదు మనందరం ఐక్యంగా ఉంటే వాడికి భయం, మనందరం సంఘటితమైతే వాడికి భయం, మనందరం పోరాడితే వాడికి భయం. వీళ్ళందరినీ పోరాటం, అందరినీ సంఘటితం నిలిపేది సంఘం, అందరినీ ఐక్యం చేసేది సంఘం, అందరినీ పోరాటాలకు తీర్చేది సంఘం, అందరి సమస్యల్ని పరిష్కారం చేసేది సంఘం. కాబట్టి నరేంద్ర మోడీ ఈరోజు కార్మిక యూనియన్లకి రిజిస్టర్ చేసే దాంట్లో కొత్త నిబంధనలు పెట్టాడు. యూనియన్లు ఉండొద్దని చెప్తున్నాడు, ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయాలని చెప్తున్నాడు. ఎందుకు? ఈరోజు మన భారతదేశంలోకి సంపాదన వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకున్నామని కొంతమంది విదేశీ పెట్టుబడి రావాలని చూస్తున్నారు. రావాలని చూస్తే ఆ రావాలనేటువంటి చెప్తారంటే వాళ్ళు మీరు వస్తాం, కానీ మీ దేశంలో చాలా కార్మిక చట్టాలు ఉన్నాయి, వాటిని తీసేయాలన్నట. తీసేయాలి, చాలా యూనియన్లు ఉన్నాయి. భారతదేశము యూనియన్లు లేనటువంటి దేశంగా ఉంటే మేము పెట్టుబడి పెడతా ఉంటారట. కాబట్టి ఈరోజు మనకి యూనియన్లు లేకుండా, ఈరోజు యూనియన్లు లేకుండా చేస్తున్నారు, యూనియన్ల మీద దాడి చేస్తున్నారు, యూనియన్ల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో, బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో యూనియన్లను రద్దు చేశారు. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా బిఎఫ్టీఏ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో 12 యూనియన్లని ఈరోజు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సోదరులను ఒక మాట చెప్తున్నా, ఇన్ని కష్టకాలం ఉంది, ప్రభుత్వం ఇంత ఘోరంగా నిర్బంధం పెడుతుంది. ఈ స్థితిలో మనం మరింత ఐక్యం కావాలని చెప్పొస్తున్నానంటే, నేను ఇన్ని చెప్పిన తర్వాత కనీస వేతనం లేదట, సెలవులు లేవట, పిఎఫ్ లేదట, పర్మనెంట్ లేదట, యూనియన్ పెట్టుకుంటూ పోరాట, చాలా దాడి చేస్తున్నారట, ఏం చెప్తున్నాయని నిరుత్సాహపడద్దు. ఇక్కడే మనం చూడాలి. పిల్లి భయపెట్టాలనుకుంటుంది మనిషిని, మనిషిని భయపెట్టాలనుకుంటుంది, మనిషి పిల్లిని కొట్టాలనుకుంటాడు. ఆ పిల్లిని ఒక మనిషిని ఒక గదిలో వేసి బాగా నిర్బంధం చేసి ఆ పిల్లిని కొట్టామనుకోండి, ఆ పిల్లి ఏమి చావదు, పారిపోదు. ఎవడైతే నీళ్ళను కొడుతుండో, హింసిస్తున్నాడో, హింసించే వాడి యొక్క పీక కట్టుకుని పట్టుకొని పీక పిసికేస్తుంది. పీక పిసుకడమా, పిల్లి చావడమా? అక్కడ రెండే. పీక పిసుకడం తీసుకోవాలి, పిల్లి చావడం చావాలి. ఇప్పుడు ఎస్బీఐ అవుట్ సోర్సింగ్
ఉద్యోగులు కూడా మీరు ఇట్లే ఉండడమా ఇంతకంటే బెటర్గా ఉండడమా నిర్ణయించుకునేటువంటి సమయం ఆసనం. అది మీ చేతుల్లో ఇట్లే ఉందనుకుంటే ఈరోజు ఇప్పుడు కలిసి ఇంటికి పోయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉండండి, ఏ పని వాళ్ళు చేసుకోండి, మీరు భరించండి, మీకు ఇట్లే ఉంటారు, చల్లగా ఉంటారు. ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే, ఈ బాధల నుంచి మనం ముందు పోవాలంటే, మన సమస్యల పరిష్కారం కావాలంటే తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు పోరుబాట మార్గంలో అది ముందు బయటికి రావాలి. పోరుబాట మార్గంలో బయటికి రావాలి. ఎవరైతే పోరాడగలుగుతున్నారో, పోరాడే వాళ్ళు నిలబడుతున్నారో, పోరాడే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించబడుతున్నాయి, పోరాడే వాళ్ళే విజేతలుగా ఇక్కడ సమాజంలో మిగులుతున్నారు. ఇది చాలా అనుభవం కూడా. ఈ దేశంలో 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి 6 సంవత్సరాలు అయింది. మన చట్టాలు తీసేసి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల నుంచి భారత కార్మిక వర్గం ఈ బీజేపీ ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మన పైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడడం మూలంగానే ఈ 26 చట్టాలు ఇంకా అమలవుతుంది. 4 లేబర్ కోడ్లు అమలు కాలేదు. ఇది పోరాటం చేయడం మూలంగా, తిరుగుబాటు చేయడం మూలంగా కార్మిక చట్టాలు రక్షించబడ్డాయి. మీ అందరూ తెలుసు, రైతులకు సంబంధించి రైతులు నష్టమయ్యేటువంటి 3 మరి వ్యవసాయ చర్యలు తీసుకొచ్చారు, నల్ల చర్యలు తీసుకొచ్చారు. ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికేటువంటి చలిలో రైతులు 365 రోజులు ఓ సంవత్సర కాలం ఢిల్లీ సరిహద్దులంతా కూడా ముట్టడి చేసి ఉత్పన్నం చేశారు. ఆ పోరాటంలో 750 మంది రైతులు చనిపోయారు. పోలీసులు కొట్టడంతోనేమి, కేసులు పెట్టడంతోనేమి, ఆ చలిలో ఉండటంతోనేమి, అనారోగ్యంతోనేమి 750 మంది రైతులు చనిపోయారు. 365 రోజులు సంవత్సరం పోరాటం చేశారు. ఏ నరేంద్ర మోడీ అయితే ఆ చట్టాలు తీసుకొచ్చాడో, ఆ నరేంద్ర మోడీ రైతులకు నష్టమైనటువంటి చట్టాలని రద్దు చేసినటువంటి గెలుపు ఆ పోరాటానికి రైతులు చేసినటువంటి పోరాటం, ఆ రైతులు ఆ పోరాటంలో విజయం సాధించారు. అంతేకాదు, ఈరోజు పుచ్చినటువంటి 450 కోట్లే కాదు, మనకు స్వతంత్రం రాకముందుకే ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ లేబర్ కోడ్లకి ఇలాంటి కోడ్లని ఆ రోజు తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకొచ్చిన దానికి మనం వ్యతిరేకంగా పోరాడాం. కార్మికులు, ఉద్యోగులు పోరాటం చేస్తా ఉంటే, తమిళనాడులో పోరాటం చేస్తుంటే కోర్టుకు వచ్చే తమిళనాడు భూమిలో సమ్మెని నిషేధించారు. ఉద్యోగులకి సమ్మె లేదు, సమ్మె చేసే హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు సమ్మె హక్కు, మా జన్మ హక్కు, సంఘం పెట్టుకునేది మేము, మా రైతు, రాజ్యాంగం కల్పించిన రైతు, మేము సమ్మెలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు కూడా లెక్క చేయకుండా మనం అనేక సమ్మెలు చేశాం. మొన్న ఫిబ్రవరి 12వ తారీఖు కూడా సమ్మె చేశాం. కాబట్టి ఈరోజు ఎవరికైనా జీతాలు పెరిగాయంటే, ఎవరైనా పర్మనెంట్ అయ్యారంటే, ఎవరైనా ఒక హక్కు తీసుకొచ్చారంటే అది సంఘం ద్వారా మాత్రమే వచ్చింది, అది యూనియన్ ద్వారా మాత్రమే వచ్చింది, అది పోరాటం ద్వారా మాత్రమే వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్బీఐలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సింగిల్ లేరు, వాళ్ళ అనాథలు కాదు, వాళ్ళ ఒంటరి వాళ్ళు కాదు, వాళ్ళ వెనక సిఐటి ఉంది, ఎర్రగండా ఉంది. తెలుసుకుందాం, గ్రామీణ ప్రాంతం నుంచి ఒక ఉద్యమాన్ని మొదలు పెడదాం. హక్కులు వెళ్ళేటువంటి వాడిని, హక్కులకి ఆటంకం వచ్చేవాడిని, హక్కులని అడ్డుంచేటువంటి వాడిని, అన్యాయం చేసేవాడిని తాడి చెట్టు రోజు బంధ ఆ బంధువులను పెట్టుకుంటామని చెప్పి ఎక్కడికి సమయం ఆసనమైంది. దీన్ని మనం గమనం పెట్టుకోవాలి. దీంతో పాటు ఈరోజు బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. బ్యాంకుల్ని ఒక బ్యాంకు ఇంకో బ్యాంకులో మెరుగు చేస్తున్నారు. బ్యాంకులో పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగులకి ఈరోజు విఆర్ఎస్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళని రిటైర్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రిటైర్మెంట్ చేసేటువంటి వాళ్ళ స్థానంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కాబట్టి బ్యాంకుల రక్షణ, ప్రభుత్వ రంగ బ్యాంకుల రక్షణ, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడేటువంటి ఆ పోరాటాలకు కూడా మనం మద్దతు ఇవ్వాలి. ఈరోజు మనకి తెలంగాణ, ఆంధ్రలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రూరల్ బ్యాంక్స్ యూనియన్ నాయకులు మనకు వచ్చి మద్దతు నిలబడ్డారు. బెపీ బ్యాంక్ ఉద్యోగుల సంఘం, బెపీ నాయకత్వం, సీనియర్ నాయకుడు వెంకటరామయ్య గారు, మన యువ నాయకుడు ఇక్కడ మనకు వచ్చి నిలబడ్డారు.
మనం బాధలో ఉంటే, కష్టాల్లో ఉంటే, సస్సు పెట్టుకుంటే, మనం పోరాటం చేస్తూ ఉంటే మీ ఉండమని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాలకి, సమ్మెలకి మన మద్దతు ఇవ్వాలా ఇవ్వద్దా? మన మద్దతు ఇవ్వాలి. ఏ చెట్టుకి ఎంత చెట్టుకి అంత గాలి చెప్తారు. సీత బాధలు సీతయి, పీత బాధలు పీతయి. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళ బాధలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళ మీద దాడి జరుగుతుంది, వాళ్ళ హక్కులు లేకుండా ఉన్నాయి, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనం కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సీతలు పీతలు ఒకటి కావాలి, ఎండ్రకిచ్చలే వాటి గొంతు కొరకాలి, వాటిని వివేదించాలి. అలాంటి బ్యాంకులో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు చేసేటువంటి పోరాటాలకి మనం తోడ్పాటు ఇవ్వాలి. మన పోరాటాలకి వాళ్ళు అండగా ఉండాలి. వాళ్ళందరికీ ఈరోజు బ్యాంకులో ఉన్నటువంటి ఆ ఉద్యోగులకు కూడా సిఐటి పోరాటంలో మమేకమవుతుంది. మీరు వాళ్ళు మనం అందరం ఒకటిగా ఉండి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఈరోజు జీతం పెంచడం, ఇవాళ జీతం ఎంత పెరుగుద్ది, ఉదయం పూట సాయంత్రం పూట రేట్లు పెరుగుతాయి. జీతం పెరగడం అనేటువంటిది మన సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. అదొక ఉపశమనం, అదొక ఊరట. మన శాశ్వత పరిష్కారం మనం పర్మనెంట్ కావడం అనేటువంటిది మన శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఆ దశలో మనందరూ కూడా ముందుకు రావాలని, మీ పోరాటం జయప్రదం కావాలని, మీ పోరాటం జయప్రదం కావడానికి, మీ పోరాటానికి మేము ముందుంటామని చెప్పి హామీనిస్తూ సెలవు తీసుకుంటాం.